రాజా. సో హే గాయ్స్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఆన్ మై ఛానల్. సో ముచ్చట ఏందనంటే రేపు పవన్ గాని బర్త్డే. సో మేము ఫ్రెండ్స్ అందరం కలిసి వాళ్ళకి కేక్ కట్ చేపిద్దాం అనుకుంటున్నాం నైటే. బేసికల్ మేము మా ఫ్రెండ్స్ అందరిది నైటే కట్ చేపిస్తాం. అదైనా సుశీల్దైనా సాయిదైనా ఎవరిదైనా. సో అట్లనే ఇప్పుడు ఫిక్స్ అయినాం. సో నేనైతే స్టార్ట్ అవుతున్నా కేక్ తీసుకుపోవడానికి. సుశీల్ గారు ఆల్రెడీ పిస్తా హౌస్ కాడ ఉన్నాడంట. సో వాడిని కలిసి తీసుకుంటాం. సాయి గారు బయట ఉన్నాడు కాబట్టి వాడు అంటారు కేక్ కట్ చేసే టైంలో జాయిన్ అవుతాడు. సో అదే ఈ వ్లాగ్. సో ఎండ్ వరకు చూడండి, సెలబ్రేట్ చేస్తాము. సో ఆడికే పోతున్నా నేను. డైరెక్ట్ పిస్తా హౌస్ కాడికి పోయి కంటిన్యూ చేస్తాం. అప్పుడు వరకు స్టేడియం గాయ్స్. మా ఇంటి దగ్గర ఉన్న పిస్తా హౌస్ ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడికి అయితే వచ్చేసిన. సుశీల్ గారు లోపట ఉన్నాడు. మా చెట్టి బాబు గాడు కూడా వచ్చి బాయ్. ఎందుకు ఏమైంది? కాజీ కట్లీ 550. పైనాపిల్ ఫ్యాన్సీ కేక్ 375 అంట కదరా. తీస్తారా? తీయద్దా? ఎందుకు? ఇది తీసేసుకుందాం కదా, అయిపోతుంది. అంత బడ్జెట్ లేదు. ఏం కాదురా రాజా. గైస్ కేక్ తీసేసుకున్నాం. కానీ చిన్న ట్విస్ట్ ఏందనంటే పిస్తా హౌస్లో నుంచి తీసుకోవాలి. ఎందుకనంటే రేట్ లేదు, ఏమంటారు రేట్లు చాలా ఉన్నాయి. హాఫ్ కేజీ కేక్ 550 అంట. ఎందుకంత మా దగ్గర అంత బడ్జెట్ లేవు, పైసలు లేవు, ఏం ఏదో ఆనవాయితీ మా దాంట్లో ఏందనంటే 12 ఎగ్జాక్ట్ 12 నైట్ 12కి కేక్ కట్ చేపియాలి. ఎందుకంటే దావత్ కంటే పెట్టొచ్చు కేక్ ఎందుకు, ఏదో అప్పుడు ఆ టైంలో ఒక అర్ధ గంటలో కట్ చేసేసి తినిపించి ఫోటోలు దిగేటానికి ఎందుకు అంత పెట్టుడు అని చెప్పి ఏమంటారు భాగ్యం పద్ధతి ఉంటుంది. ఇప్పుడు అన్నీ తీసుకుంటాము. ఈసారి ట్రై చేద్దాం అనుకున్నా కానీ సెట్ కాదు మాకు. అందుకే డైరెక్ట్ మళ్ళీ అడిగే పోయి హాఫ్ కేజీ కేక్ తీసేసుకున్నాం. సో నేను తీసుకొని వచ్చిన. సో వాడు ఏమంటాడు, సాయికృష్ణ గారు బయటికి పోయిండు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి. ఆ నుంచి రావడానికి లేట్ అవుతుందంట. 12-12:30 వరకు వస్తా అన్నాడు. పవన్ గారు కూడా బయటికి పోయిండంట. సో అప్పటి వరకు కేక్ ఫ్రిడ్జ్ లో పెట్టి ఇంట్లో తినేది చేసి ఎగ్జాక్ట్ 12-12:30కి వెళ్ళాలి. ఇంకా కేక్ తీసుకొని కేక్ కట్టి అయ్యాడు అయితే వచ్చేసిందంట. నేను కూడా స్టార్ట్ అవుతున్నా కేక్ తీసుకొని చూపిస్తున్నా. కేక్ తీసుకొని అయితే స్టార్ట్ అవుతున్నా. పవన్ గారి ఇంటికి సాయిగాడు డైరెక్ట్ ఆడికి వస్తాడంట. సుశీల్ గాడు కూడా డైరెక్ట్ అటు నుంచి వచ్చేస్తారంట. ఎందుకంటే ఇద్దరి దగ్గరనే. సో నేను ఇక్కడనే లాస్ట్ పోవడానికి. సో పోయి కేక్ కట్ చేపిచ్చేస్తే అయిపోతుంది మనది బర్త్డే సెలబ్రేషన్. బాయ్స్ది సింపుల్ ఉంటుంది, అంతేముండదు రాబోయే మనది. ఒక చిన్న కేక్ సాల్, 2-3 దోస్తులు ఎక్కువ. అదే మన ఆడవాళ్ళు ఎక్కువ కార్ల బెలూన్లు బుగ్గలు అవన్నీ వేసుకుంటారు, డెకరేషన్ చేసుకుంటా ఏమంటారు సెలబ్రేట్ చేసుకునే అంత షో ఆఫ్ లేదు, ఆశ లేదు. సింపుల్ గా ఉంటుంది. మనం పోయి చూపిస్తా రీసెల్ వచ్చేసిన రైళ్ళు, లేదంటే నాకు అట్లా పబాయించిన ఇంటికాడ స్టార్ట్ మళ్ళీ కంటిన్యూ చేస్తా బాయ్. ఎందుకంటే ఆ వెళ్ళినంత చిల్లపోకులే ఉంటుంది. ఈ బిల్డింగ్ లో వచ్చేసిన నాకంటే ముందు పవన్ గాని ఇంటికాడు ఉన్నాం, దానికోసం వెయిటింగ్. కేక్ అని ఇంటికి పోనీ ఏమైతుంది, ఏమన్నా బర్త్డే పార్టీ అడుగుతారా, బర్త్డే దావత్ అడుగుతారా అని అడగని. నాకు రీచ్ అవుతుంది కదా. అదే రా ఇంటికి పోయి ఆడే ఏ గల్లీలో ఉంటాడు, ఏ ఫ్లోర్ లో ఉంటాడు, అండ్ రూమ్మేట్లు ఉంటది, హోమ్ టూర్ చేసేసి అయిపోతుంది. ఇంకా సార్ చేసే సబ్స్క్రైబర్స్ అందరు ఇంటికి పోతారు, పోయి కేక్ కట్ చేపిస్తారా, కూల్ డ్రింక్, సమోసా, బూందీ కేక్, కూల్ డ్రింక్ అదే ఫేమస్ కదా. రికార్డింగ్ చేసుకుంటాం ఫ్రెండ్స్, వచ్చి మాకు ఒక వాళ్ళు ఎంటూర్ ఫ్రెండ్స్ ఆన్ ఫ్రెండ్స్ అట్లా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అది ఉంటది బాగా. కూడా చిన్న ప్లేట్ లో బూందీ, ఐస్ క్రీమ్, థమ్స్ అప్ పోసి ఎట్లున్నాయి అట్లనే పట్టుకొని జీపెక్కురండి. అబ్బాయి హ్యాపీ బర్త్డే. అరే కట్ చేసావేంద్రా మంట పెట్టక ముందు ఫోన్ చేసిండా? అభినవాడు వేసిండు అంటారు నా పట్ల. అరే ముట్టి అండి రా భయ్, నేనే ముట్టియాలా? పెద్ద మనిషి కదా ముట్టి పడవడం. హ్యాపీ బర్త్డే టు యూ. అరే చూపి కిందకి వెళ్ళి పైకి వెళ్ళి కిందికి వెళ్ళి జిల్లాకి పోని హ్యాపీ బర్త్డే. అరే కట్ చేయి. పుట్టినరోజు జై జైలు చిట్టి పాపాయి. పోండ్రా ఎవరొకళ్ళు
సాయానికి పెట్టాలి. ఆకాష్ నువ్వు ఓరా, నీ నోట్లోనే పెడతారు. నేనే పెట్టు. నువ్వే పెట్టుకో. బాయ్ ఆజ్ఞం పెడతా. కేక్ వాడదు టీమ్ వస్తుందా? క్రీమ్ బాయ్ హ్యాపీ బర్త్డే. అట్లా ఇంకా దింపురా ఫోటోలు. మళ్ళీ నేను దీంతోనే బ్లాగ్ చేస్తా కాబట్టి నా దాంట్లో కాదు సాయి, నీ దాంట్లో దింపు. అవును, నీ దాంట్లో దింపురా సాయి. ఎందుకురా పెద్దది పెట్టవా ఆయనకి? రైటా నేనెందుకు ఫోటో తీస్తున్నా? ఐడి ఫోటో తీస్తుండు. సింగిల్ మంచిగా దిగుతారు. సికందర్ మోడల్ స్టేడియంల తత్తరిలే అరే ఆగరా భయ్. సరే తినిపి. ఆడు నీకు కూడా తినిపిస్తాడు. అదే ముక్క పెట్టాల్సింది కదరా పవన్. నీది నువ్వే పెట్టుకుంటావా సాయి? ఎందుకు సాయి అట్లా? ఈ మధ్యలో అదే కరెక్ట్ అనిపిస్తుంది. నీది నువ్వు పెట్టుకున్నాడు, మా మందిది పెట్టుకున్నాడు కంటే. ఆగరా భయ్ నించో. బాయ్. సగం కట్ చేసేసి మనం తినేద్దాం, మిగిలిన సగం ఇంటికి దింకపో. అంతే బెస్ట్, అదే బెస్ట్. కేక్ వాడదేంగోడు కంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే పొద్దుగాల ఇంట్లో వాళ్ళన్నా తింటారు కదా. మైకిలోడే నేను తీసింది ఫోటో తీయవారా? మైకిలోడే నాకు పెట్టింది తీసిన. నేను నీకు ఆగమని వచ్చి ఆగలేదు, నీకు ఆగరా భయ్ అని కూడా చెప్పిన నేను నీకు. సుశీల్ బాయ్ ప్రోటీన్ ఎత్తుకుంటున్నావు దాంట్లో నుంచి. దిస్ ఈస్ 1 పీస్, ఈ 1 పీస్. నువ్వా మంచిగా నువ్వు తీసుకోవద్దురా. స్వీట్ ఉంది మరి. ఆల్రెడీ ఇంట్లో మళ్ళా అన్నం తినేసి ఎట్లుంటది చెప్పండి? టేస్ట్ నువ్వే వచ్చినావా? బాగుంటది. అవునా? నువ్వు వచ్చినావంటే బాగుంటది అది. నైస్ రా. గైస్ కేక్ కటింగ్ అయిపోయింది. కాచి కూడా చాయ్ తాగడానికి పోతున్నాం. పవన్ పై ట్రీట్. అది ఇప్పుడు ప్రస్తుతానికి రేపు అన్నకు డిఫరెంట్ గానీ మళ్ళా అంతే మళ్ళా అంతే కరెక్ట్. మళ్ళా నేను పొగ పెట్టుకున్నా ఆడు అందరం అది ఏమంటారు ఆన్వాయితీ కదరా మన చాయ్ తాగేసి అక్కడ నుంచి ఇంటికి డిస్పస్. వాళ్ళు తెంగేస్తున్నారు ఆడికి రప. కాచి కూడా రైల్వే స్టేషన్ కాడికి వచ్చేసిన తాగడానికి. గైస్ మా పవన్ గాని గేర్ బండి రాదు, ఫస్ట్ టైం బుల్లెట్ నడుపుతుండు. ఆడున్నాడు వెనకాల వస్తుండు, ఎట్లా నడుపుతుండు బండి ఆపుతానే ఉన్నాడు. అయ్యో పోనీ శ్రీశైల్ మంగడు పోని బాయ్ రేజ్ ఇచ్చి గేరేరా. సడన్ గా ఓడని వస్తారా పవన్? సెట్ అయిందిరా పవన్ నీకు. 50 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ పోనీ ఫ్లైఓవర్ బెస్ట్. ఫ్లైఓవర్ మీద ఇద్దరు పడ్డారనుకో, న్యూస్ వస్తా అందరు ఫోటో. గేరే అరే గేరేరా బై. రోజు బండి ఇచ్చినావు వానికి మన దెబ్బలు కాస్తే బట్టలు ఎక్కిస్తే అయిపోతుంది మొత్తం. ఆడే నడుపుతా అన్నాడు, ఫోటో నడపడు అన్నాడు కాబట్టి ఆడు నడుపుతుండు. వాడే నడుపుతా అన్నాడు కదరా. మళ్ళా ఇలా రోడ్లు ఉన్నాయి కాబట్టి నడిచిపోతుంది, లేదంటే ట్రాఫిక్ లో ఉంటే నీట్గా మెల్లా పవన్. రైట్ అటు పోతుంది చిల్లర మళ్ళీ గల్లికాడ ఆపిండు. కల్లికాడ ఎట్లయినా ఆడుతుంది. పవన్ గేర్లన్నీ డౌన్ చేసి తిప్పు. మళ్ళీ ఇప్పుడు క్లచ్. ఓ నడుపుతుండ్రు గల్లీలలో. ఇంటికి వచ్చేసినాం, మంచిగా నడిపిండు. అమ్మా అరే ఇదంతా ఇటు తెగినావారా? పార్కింగ్ కూడా నేర్చుకున్నాడు. నైస్ రా. మావాడు బిజినెస్ పెడుతుండు సుశీల్ గారు. బాయ్ నేను ప్రమోషన్ చేస్తా. చాయ్ మంచిగా ఉంటది అని చెప్పి, మంచి సిట్టింగ్ ఉంది. నీకు ఎన్ని పైసలు వచ్చినాయి ఇప్పటివరకు యూట్యూబ్ లో? ఇంకేం రాలేవురా. వచ్చినాయరా మొన్నటిదాకా? రాలేదు. $50 వచ్చినాయంట. ఏడొచ్చినాయి? 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ కాలేవు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవి కానీ ఏడు నుంచి వస్తాయి నాకు. నేను అందుకే ఇప్పుడు వ్లాగ్ చేద్దామని ఎందుకు అనుకుంటున్నా. నేను వ్లాగ్స్ కనీసం వ్లాగ్స్ పెడతా అన్నా, చూసా కొంచెం పబ్లిక్ ఏమంటారు వాచ్ అవర్స్ పెరుగుతాయి అని. వాళ్ళ లెక్క శ్రీధర్ చాపలేక మనం కూడా అయ్యా ఇప్పుడే టైం తెలుస్తుందా నీకు? ఇన్ని రోజుల నుంచి తెలియలేదు నీకు? ఇప్పుడు టైం 2 అవుతుంది.
ఆగరా బాబు ఏడిపి హ్యాపీ బర్త్డే చెక్ మేట్ కొట్టేస్తున్నావు అయితే ఇంటికి ఇప్పుడు. కూర్చున్నాడు. సో గాయస్ ఏమంటారు సుశీగాల ఇంటికాడ జరసేపు మాట్లాడుకున్నాం, పాతక అని వేసుకొని ఇలా టైం పాస్ చేసినాం. అయిపోయింది, ఇంకా అందరికీ నిద్ర వస్తుంది, నాకు కూడా నిద్ర వస్తుంది అని చెప్పి డిస్పస్ అయిపోదామని చెప్పి వెళ్ళిపోయినాం. సాయి కృష్ణ గారు ఆడ బండి తెచ్చుకుండు, అటు నుంచి అటు ఆడింటికి వెళ్ళిపోయిండు. పవన్ గారిని డ్రాప్ చేసుకుంటా పోతా అన్నాడు. సరే నేను కూడా పోతా అని చెప్పేసిన. సుశీల్ గార్డెన్ లోపలికి వెళ్ళిపోయాడు. సో ఇంటికి వెళ్ళిపోతున్నా. సో దాట్స్ ఇట్ టుడే బ్లాగ్ లా. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తా. అప్పుడు వాటి స్టేట్ యూన్ అండ్ ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.